రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాలం రీతిగా పునరుత్థాన దినంలో ప్రభు సన్నిధిలో ప్రభు నామాన్ని గణపరచడానికి ఇంతవరకు పాడి స్తుతించి ఆరాధించి సాక్ష్యం ద్వారా దేవుడి నామాన్ని మహిమపరిచారు. అందుని బట్టి దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ పునరుత్థానం ఈ ఉదయకాలం రీతిగా ప్రభు సన్నిధిలో ప్రభు నామాన్ని గొప్ప చేయడానికి ఇచ్చిన దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. మొదటిగా మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వక వందనాలండి. అందరికీ హృదయపూర్వక వందనాలండి. అందరూ ఆరోగ్యంగా దేవుని బట్టి బాగున్నారని ప్రభువుని స్తుతిస్తున్నాను. మంచిది. ఈ కష్టకాలంలో, ఈ కరోనా కాలంలో, ఈ కడవరి కాలంలో ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. అంచు దినాల్లో ఏమండి, అంచుల్లో ఉన్నాం మనందరం కూడా. అయినా సరే అంచుల మట్టుకు నిండినప్పుడు మాత్రమే ప్రభు కాణాలు అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం. అంచు కాలమే కావచ్చు, మన పరిస్థితులు అంచుల వరకు వచ్చేసి నేను పాస్టర్ గారు ఇంకేం లేదనుకున్నా పర్లేదు. ఏదైనా సరే ప్రభు ఈ నిశ్శబ్ద కాలం తర్వాత, ఈ కష్టకాలం తర్వాత దేవుడు కార్యం చేయబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచి దేశంలో ప్రభు ప్రేమ బట్టి కొన్ని మాటలు మన ఉదయకాలం ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో ఈ వాటి ధ్యానాంశం కొరకై గల్తీలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు, గల్తీలు రాసిన పత్రిక, గల్తీ సంఘానికి ఉత్తరం రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయము 1వ వాక్యంలో ఈ గల్తీ సంఘానికి ఈ రీతిగా ఉత్తరం రాస్తున్నారు. 5వ మనందరికీ పరిచయమైన వాక్యమే ఇది. ఆగస్టు 15 వాక్యం కాదు ఏమండి, ఇది కేవలం ఆగస్టు 15 రోజు వాక్యంగా మనం భావిస్తే ఇది మన బైబిల్లో ఉండదు ఏమండి. ఇది ఆగస్టు 15కి సంబంధించింది కాదు, ఇది మనకు సంబంధించిన మాటలు, ప్రభు బిడ్డలకు సంబంధించిన మాటలు. కాబట్టి శ్రద్ధతో ఆలకిందాం. మంచిది. గల్తీ పత్రిక 5:1 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ దయగల మాటల ద్వారా ధైర్యపరచండి. యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడి మేమందరము దేనికి మేము దాసులుగా ఉండాలో, దేనికి మేము దాసులుగా ఉండకూడదో ఈ దాసుల ద్వారా మాతో మాట్లాడండి. మీ దాసులు పూర్తిగా మరుగవ్వాలి. మీ దాసుని పూర్తిగా మీ అగ్ని చేత కాల్చండి. మీ మాటలు, నీతి గల మాటలు తేటగా బోధించే కృపను దయచేయండి. వింటున్న మా బిడ్డలందరూ శ్రద్ధాభక్తితో ఈ వాక్యం నేను గణపరిచే భాగ్యము దయచేయమని, ఈ వాక్యం మమ్మల్ని అందరినీ ధైర్యపరచమని, మీ రాకడ కొరకు సిద్ధపరచమని, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం పొంది మేమందరము నాయన ఇష్టానుసారంగా బ్రతకండగా, కట్టుబాటు కలిగి స్వేచ్ఛగా కాకుండా ఆత్మీయ స్వతంత్రాన్ని మీరు ఇచ్చిన దాన్ని కాపాడుకుంటే ఏ రీతిగా నాయన నిజమైన స్వాతంత్రం పొందేంత వరకు ఈ లోకంలో మీ కొరకు ఎలా జీవించాలో మాకు తేటపరచమని, మీరు ఆకడి కొరకు మమ్మల్ని రేపమని, మీ ఆత్మతో నింపమని, మీరు ఆకడి కొరకు సిద్ధపరచమని, వాక్యంతో మమ్మల్ని అందరినీ దర్శించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు గారు ఈ గల్తీ సంఘానికి పత్రిక రాస్తూ ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా గురించి మాట్లాడుతూ పౌలు గారు ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించాడు. ఏమండి, క్రీస్తు ఈ స్వతంత్రాన్ని ఇచ్చి మనల్ని ఏం చేశాడంటే స్వతంత్రులుగా చేశాడు. అయితే క్రీస్తు మనల్ని స్వతంత్రం ఇచ్చి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా అసలు స్వాతంత్రం ఎవరికి అవసరం? ఏమండి, స్వతంత్రము ఎందుకు అవసరము? ఎందుకు మన స్వతంత్రం కావాలి? ఏమండి, స్వతంత్రము ఏమండి, మరి ఎక్కడి నుంచి మనకు స్వతంత్రం రావాలి? అసలు ఎందుకు ఈ స్వతంత్రం? ఈ రెండు ఫస్ట్ క్వశ్చన్స్ రేజ్ చేద్దాం. అక్కడ అసలు క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అసలు ఎక్కడి నుంచి మనకు స్వతంత్రం రావాలి అసలు అంటే పాపము నుంచి. లోకంలో మనకు తెలుసు, ఆగస్టు 15 మహాత్మా గాంధీ, బాపూజీ గారు, మరి గాంధీ గారి ద్వారా మరి మన దేశానికి ఏమండి స్వతంత్రం వచ్చిందని, ఉద్యమకారుడని, ఎంతోమంది అమరవీరుల త్యాగము, ఏమండి ఎంతోమంది యొక్క రక్తపాతము, ఎంతోమంది గాంధీ గారి యొక్క అహింస ద్వారా ఏమండి దేశానికి మరి ఆ స్వతంత్రం వచ్చిందని గాంధీ గారిని ఎంతో హైలైట్ చేస్తున్నారు. మంచిదే, దేవునికి స్తోత్రం. ఆ రోజున వారందరినీ అటువంటి పెద్ద పెద్ద మహాపేతలైన వారందరినీ కూడా, భక్తులైన వారిని, మరి ఆ రోజున గాంధీ గారు లాంటివి ఇంకా కనబడిన ఎంతోమందిని వారిని స్వతంత్ర సమరయోధులను దేవుడు వాడుకున్నాడు. వారందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను, వారిని బట్టి నేను ప్రభువుని గణపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ ఈ స్వాతంత్రము, ఏ స్వాతంత్రం? బ్రిటిష్ వారి దగ్గర నుంచి కాదు ఏమండి, లేకపోతే పారిశ్రామిక సంబంధమైన స్వతంత్రం కాదు. ఇదే సంబంధం అంటే ఇది ఆత్మ సంబంధమైన స్వతంత్రం.
దేవుడిలారా, ఈ స్వతంత్రం అనేది ఎక్కడి నుంచి రావాలంటే ఒక దేశం నుంచి, ఒక బానిసత్వం నుంచి కాదు. ఇక్కడ ఒక 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 రంగములో స్వతంత్రం రావటం కాదు, కానీ ఈ స్వాతంత్రము మనకు అనుగ్రహించాడు. ఇది ఎక్కడి నుంచి స్వతంత్రం రావాలంటే మొదట మనిషికి, నరులకి మొదట ఏమండి ఎక్కడి నుంచి స్వతంత్రం కావాలంటే పాపం నుంచి విడుదల పొందాలి. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ప్రజలందరూ కూడా పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలోని బ్రతుకుతూ పాపంలో చనిపోతున్నారు. ఎవరి పాపములు వారు వెంట వెళ్ళిపోతున్నాయి. ప్రతి వాని పాపం వారిని తరిమి పట్టుకుంటుంది కదా. కాబట్టి ఈ పాపంలో వచ్చే జీతం మరణం. కాబట్టి ఈ మరణం నుంచి ప్రజలకు ఏం కావాలంటే విడుదల కావాలి. దేవునికి స్తోత్రం. ఈ మరణం నుంచి విడుదల పొందటాన్నే నిజమైన స్వతంత్రం అంటారు. యోహాను సువార్తలో మరి యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభువుని యేసుక్రీస్తు వారు అంటారు 8:31లో, యేసు తాను నమ్మిన యూదులతో అంటారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే ఏమండి సత్యమును గ్రహిస్తారు, సత్యము మేము స్వతంత్రులుగా చేస్తుంది. అదవుతుందా మీకు? నమ్మిన యూదులతో వారిని దేవుని నమ్మారు, కానీ మీరు నా వాక్యమందు నిలిచి ఉండాలి. ఈ రోజున నిజమైన స్వతంత్రం ఎవరికి కావాలయ్యా అంటే, ఎవరికి వస్తుందంటే పాపం నుంచి విడుదల పొందడమే నిజమైన స్వతంత్రం కదండి. ఆగస్టు 15 కాదు, ఈ రోజున మనకి నిజమైన స్వతంత్రం అంటే పాపం అనే సంఖ్యల నుంచి ఎవరైతే విడుదల పొందుతారో వారే నిజమైన స్వతంత్రులు, వారికే ఫ్రీడమ్ వచ్చినట్టు. దేవునికి స్తోత్రం, నో డౌట్. కాబట్టి ఒక ఆగస్టు 15 జెండా ఎగరేసి ఏమండి ఈ ఒక్కరోజు స్వతంత్రం కాదు. నిజంగా నిజమైన స్వతంత్రం ఎవరు ఇవ్వగలుగుతారంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు, పాపమును జయించినవాడు, పాపమును చేయనివాడు, నోటను పాపము లేనివాడు, హృదయమును కపటము లేనివాడు, ఆయన పాపము చేయలేదు ఏమండి. కాబట్టి పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు ఈ రోజున తన పిల్లలైన వారికి మత్తయి సువార్త 2:21లో ఉంటుంది, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే విడిపించును. దేవునికి ఇస్తాడు, అందుకే ఆయన రక్షకుడు అయ్యాడు. కాబట్టి పాపం నుంచి స్వతంత్రం కావాలి, పాపం నుంచి విడుదల పొందాలి. ఆయన వాక్యము విని ఏమండి ఆయన నమ్మిన యూదులతో అంటున్నాడు ఆయన, మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజంగా స్వతంత్రులు అవుతారు. సో ఆ సత్యమును గ్రహిస్తారు, సత్యము ద్వారానే స్వతంత్రులు అవుతారు. సత్యం తెలియకపోతే స్వతంత్రం ఎట్లా వస్తుంది? ఈ రోజున అసత్యంలోనే ఉంటున్నాం, సత్యం తెలియట్లేదు, చీకటిలోనే ఉంటున్నాం, వెలుగులోకి రాలేము, దుర్మార్గంలోనే ఉంటున్నాము, సన్మార్గంలోనికి రాలేమండి, కీళ్ళలోనే ఉంటున్నాం, మేలు తెలియదు కదా. మరి ఆ శాపగ్రస్తులుగానే ఉంటున్నాం, ఆశీర్వాదం వారసులం కాలేము. అలాగే దేని బిడ్డలారా, ఇలా అనేక విషయాలు మనం చూడగలిగితే, అందుకే మరి ఈ రోజున అప్పుడు అక్కడ వాళ్ళ యూదులు అంటారు, మేము ఎన్నడూ పాపం చేయలేదు, అబ్రహాం మా తండ్రి అంటారు. ఎవరినైనా అబ్రహాం మీ తండ్రి అయితే అబ్రహాం ఎవరండి? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడింది, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఈ రోజున పాపం నుంచి విడుదల పొందిన వారే నీతిమంతులు. కాబట్టి యేసుక్రీస్తు వారి ఇచ్చే స్వతంత్రం ఏంటంటే పాపము నుంచి విడుదల ఇవ్వటమే నిజమైన స్వతంత్రం. అది యేసుక్రీస్తు ద్వారానే సాధ్యం. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒక మాట మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 8:31 అంటాడు ఏమండి, పాపము జీతం మరణం. ఇంకోటి ఏంటి, కిందకు వచ్చేస్తే అక్కడ 33లో ఉంటుంది, అక్కడ ఏంటండి మరి పాపం చేయవాడు ఎప్పుడు కూడా పాపమునకు దాసుడే, పాపం చేయవాడు పాపమునకు దాసుడు, దాసుడు ఎప్పుడు కూడా ఇంట్లో ఉండడు ఏమండి, మరి కుమారుడు మాత్రమే ఇంటిలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. నా తండ్రి ఏంట అనేక నివాసములు కలవని ప్రభు చెప్పారు కదా. కాబట్టి ఆ పరలోకమనే నివాసములు మా ఇంట్లో ఉండాలంటే ఇప్పుడు నువ్వు స్వతంత్రుడు అయి ఉండాలి. స్వతంత్రుడు అవ్వాలంటే సత్యమును గ్రహించాలి. సత్యమును గ్రహించాలంటే వాక్యముందు నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. నిజమైన స్వతంత్రం వచ్చిన వారు ఏమయ్యంటే ఆయన ఎక్కడి నుంచి స్వతంత్రం ఇవ్వగలుగుతాడంటే, ఒకటి పాపం నుంచి విడిపించడమే నిజమైన స్వతంత్రము. అసలు ఎందుకు స్వతంత్రం మనకు కావాలి అంటే, నశించి నరకానికి వెళ్ళిపోకుండా మరణంలో జీవములోని దాటడానికి, మధ్యలో ఉన్న పాతాలను తప్పించుకోవడానికి ఈ స్వతంత్రము యేసుక్రీస్తు ద్వారా మనకు అవసరం. ఈయన ద్వారా తప్ప ఎవ్వరికి నిజ స్వతంత్రము లేదు. ఈ నిజమైన రక్షకుడు, నిజమైన స్నేహితుడు, నిజమైన కాపరి ఏమండి, ఈయన ద్వారానే మనకు రక్షణ. అందుకే నేనే మార్గమును. ఈ రోజున ఎవరైతే సత్యమును గ్రహిస్తారో వారే మార్గంలో రాగలుగుతారు. ఆయన మార్గంలో గురించి ఏం తెలుసుకుంటారు? నేనే సత్యం అన్నాడు, సత్యాన్ని తెలుసుకుంటారు. తర్వాత నేనే జీవం అన్నాడు, జీవం అని తెలుసుకుంటారు. అంటే నేనే అనగా ఆ వాక్యము నిలిచి ఆయన మార్గంలోకి వస్తారు. 2 మార్గంలోకి వచ్చి వాక్యం తెలుసుకునే సత్యం తెలుసుకుంటారు. సత్యం తెలుసుకున్న తర్వాత ఆ సత్యంలో నిలబడి ఏం తెలుస్తారంటే జీవాన్ని పొందుకుంటారు.
నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కాబట్టి ఈ మార్గంలోనికి రావాలి. మార్గంలో రాకుండా సత్యం అర్థం అవ్వదు. సత్యం తెలిసిన తర్వాతే జీవాన్ని కనుగొంటారు. యోహాను సువార్త 1:4 ఏముందంటే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. దేవుడికి స్తోత్రం. ఈరోజు చాలామంది ఈ వెలుగు మీద తిరగబడేవారు ఉన్నారు. ఒక మాట చూడన్నమాట. మరి యోబు గ్రంథం అండి, యోబు గ్రంథం ఒక చక్కని మాట ఉంది 22లో. యోబు గ్రంథం 24వ అధ్యాయం 24:13 మాట ఉందండి. ఈ రోజున ఆయన నమ్మట్లేదు చాలామంది. ఎందుకు తెలుసా అండి? ఆయన్ని ఈ స్వతంత్రం ఎంతోమందికి లేక దాన్ని పొందుకోలేక యేసయ్య ఇస్తాడని చెప్పినా నమ్మట్లేదు. వారు ఎవరంటే చూడొక మాట 24:13 యోబు గ్రంథంలో, వెలుగు మీద తిరగబడు వారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవల్లో నిలవరు. వీళ్ళెవరయ్యా? ఈ బ్యాచ్ ఏం బ్యాచ్ అంటే ఇది? ఏమండి? వెలుగు మీద తిరగబడతారు, మార్గం మీద తిరగబడతారు, జీవాన్ని తిరస్కరిస్తారు. జీవాన్ని ప్రేమిస్తే మంచి జన్మలు చూడాలనుకుంటే చూడొచ్చు. జీవాన్ని ప్రేమించాలి కదా. జీవాధిపతిని దేవుని తెలుసుకోకని ఎవరంటే వీళ్ళు 24:13 వెలుగు మీద తిరగబడుతున్నారు. ఈరోజు చాలామంది ఈయన రక్షకుడిగా నమ్మట్లేదు. యూదుల్లా చాలామంది తయారవుతున్నారు. అంతే వారు దాని మార్గములు గుర్తుపట్టరండి. చాలామంది యుగసమైన దేవత వారి మనోనేత్రాలకు ఏం కలిగేసిందండి? గుడ్డుతనం కలిగేసి గుర్తుపట్టట్లేదు. తర్వాత అసలు దాని త్రోవల్లో నిలవలేరండి. మరి సత్యాన్ని గ్రహించకుండా, ఆ మార్గంలోకి రాకుండా దేవుని బిడ్డలు ఎలా గ్రహించగలుగుతారు? కాబట్టి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. నిజమైన స్వతంత్రము యేసే ద్వారానే సాధ్యము. ఎందుకు స్వతంత్రం అంటే మరణాన్ని తప్పించి జీవంలోనికి వెళ్ళటానికి అవసరము. కాబట్టి ఈ స్వతంత్రము మనం అందరం కూడా వాక్యమే ఆయన మార్గంలోకి రావాలి, ఆయన సత్యాన్ని గ్రహించాలి. ఏమండి? ఆ తర్వాత ఏమండి ఆ సత్యంలో నిలబడి మనం ఆ జీవాన్ని తెలుసుకుని ఆ జీవములో ఆయనలో జీవము, ఆ జీవము లోకమునకు వెలుగాయి. ఆ వెలుగులో మనం సంచరించినప్పుడే మన జీవితాలు ఆయన సన్నిధి కాంతులు ప్రకాశిస్తాయి, ఆత్మలు నెమ్మది పడతాయి. ఎంతోమంది సౌలు లాంటి వారిని ఆయన వెలుగు దర్శించి ఈరోజు ఏమయ్యారండి? పౌలుగా మార్చబడ్డారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన శిలువ దర్శనం ద్వారా, పరలోక దర్శనం ద్వారా, ఆయన యేసన్న గారు లాంటి సేవకులకి గొప్ప వెలుగు ఆయన మీద పడటము, ఆయన గాయాలు చూపించడం. దినకరణ గారు లాంటి గొప్ప సేవకులు, నాకు చాలా ఇష్టమైన దైవజనులు, టీవీలో మొట్టమొదటి పరిచయం చేసిన వ్యక్తి ఆయనే. డీజేస్ పెద్ద ఆయన దినకరణ గారు. ఏమండి? కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన వెలుగు ఆయన దర్శించింది. ఈ రోజున ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఎంతోమందిని వెలుగు ద్వారా పట్టుకుంటున్నాడు, ఆయన సేవలు నడిపించుకుంటున్నాడు. అనేక వేల అక్షరాత్మని తన సాధనగా చేసుకుంటానికి తన పాత్రలు కూడా. దేవుడికి స్తోత్రం. అయితే ఇక్కడ ఈరోజు చీకటి నుంచి వెలుగులోనికి రావాలన్నా, శాపం నుంచి ఆశీర్వాదం రావాలన్నా, పాపం నుంచి విడుదల పొంది నీతి మంతులుగా మార్చబడాలన్నా, దుర్నీతి బంధకాలు ఉన్న వారిని అనేక మంది ఏమండి మరి నీతి సాధనాలకు బాధపడాలంటే ఈ రోజున ప్రభు చెబుతున్న ఈ స్వతంత్రం మనం ఎందుకు పొందాలో తెలుసుకున్నాం. రెండో మాట ఏంటండి? కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, నెంబర్ 2, స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి కింద చిక్కుకోవద్దు. ఒకసారి విడుదల పొందారు, పరలోకం మార్చబడ్డారు. ఒకసారి పాపం నుంచి విడుదల పొంది, ఒకసారి చీకటిలోంచి అపవిత్రతలోంచి, దుర్నీతిలోంచి విడుదల పొందారు. కాబట్టి మీరు స్వతంత్రం పొందారు కాబట్టి, ఈ స్వాత మీకు అనుగ్రహించారు కాబట్టి మీరు స్థిరంగా నిలబడాలి. చెంచలత్వం పనిచేయదు, స్టెప్పులు పనిచేయదు, బ్రేక్ డ్యాన్స్లు పనిచేయదు, లోక మనసు, శరీర మనసు, ప్రేయర్ హాలు, సినిమా హాలు, సగం గుళ్ళోనొక పేరు, బళ్ళో ఒక పేరు కుదరదండి. పూర్తిగా మనం కన్ఫామ్ అయిపోవాలి. ఎస్ ఆర్ నో అంతే తప్ప వై అని పనిచేయదండి. వై కానీ ఎన్ కానీ. కాబట్టి అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి 2 తలంపులు, 2 ఆలోచనలు, 2 పద్ధతులు, 2 మనసులు ఇవి ప్రభులో చల్లవంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి మనం స్థిరంగా ప్రభువులో నిలబడాలి. తైతక్కల పద్ధతులు నశించునుగాక. ప్రభువులో 2 తలంపులు, 2 మనసులు, 2 ఆలోచనలు, 2 పద్ధతులు, 2 విధానాలు, 2 మనసులు, 2 తలకాయల పాములు మనలో నశించునుగాక. మన శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగుగాక. శిరస్సు చూపు ఆలోచన ప్రకారంగా మన అవయవాలను సాధన చేసుకుంటూ ఏమండి యేసు వైపు చూచుచు ఆయన ఇచ్చే స్వతంత్రానికి మనము వారసులమై ఆనందం, సంతోషం మనం కూడా పాలిభాగస్తులమై ప్రభువుని ఆ దేవదూతలతో కలిసి ఆరాధించుదుముగాక. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒక చక్కటి మాట నా ప్రభు నా హృదయంలో పెట్టి కొన్ని మాటలు మీకు తొందరగా నేను వివరించడానికి ఇష్టపడుతున్నాను. ఏమంటే ఒకటి, స్వతంత్రం ఎందుకు పొందామో తెలుసు. 2 ఏంటంటే ఈ స్వతంత్రం పొందాం కాబట్టి ఇందులో మీరు స్థిరముగా నిలబడాలి. నెంబర్ 2 ఏంటంటే మరలా దాస్యమని కాడి కింద చిక్కుకోవద్దు. ఇక్కడే వచ్చింది చిక్కు. చాలామంది విడుదల పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు, చిక్కుకుపోతున్నారు. ఆచారాలు చిక్కుకుపోతున్నారు, పేరంటాల్లో చిక్కుకుపోతున్నారు,
ఈ రోజున ఎక్కడ చూడండి క్రైస్తవుడు ఎక్కడ పడిపోతున్నాడు, ఆచారాలు దొరికిపోతున్నాడు. అపవాది పక్కన పట్టుకున్నాడు ఆచారాలు. ఈ రోజున రక్షణ పొందిన మనం ఆచారాన్ని జయించలేని ఓ క్రైస్తవుడా, అన్యాచారాన్ని జయించిన ఓ క్రైస్తవ స్త్రీ, ప్రభువుని రాత్రి ఉదయకాలం దర్శించునుగాక. మన చేతులు కష్టం అంతా కూడా ఆచారం ద్వారా పోతుంది. ఏమండి, మందు తాగితే ఎంతో ఆ బాటిల్ కొని పట్టుకొచ్చినా అంతే, సిగరెట్ కాలిస్తే ఎంతో ఆ సిగరెట్ పట్టుకొచ్చినా అంతే. ఏమండి, మనం కూర్చుని అక్కడ వాటికి ఏమీ చేయక్కర్లేదు, సలహాలు గేట్ బయట నుంచి గుమ్మ బయట నుంచి ఇచ్చినా కూడా అంతే కదా. చేసేవాళ్ళకంటే డైరెక్షన్ ఇచ్చేవాళ్ళకి ప్రమాదం పాపం ఎక్కువ. జాగ్రత్త సుమా, సిద్ధపడదాం. కాబట్టి రాత్రి ఎందులో మనం ఎందుకు చిక్కుకుపోతున్నామో స్వతంత్రం పొందిన మనము జాగ్రత్తగా ఉండాలి. అయితే మరలా దాస్యమని కాడి కింద చిక్కుకోవద్దు. అసలు స్వతంత్రం పొందాం కదా, ప్రభు మనకి ఆత్మ స్వతంత్రం ఇచ్చాడు కదా, మన ఆత్మ స్వతంత్రం ఇచ్చాడు కదండి. అయితే ఈ స్వతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలి? కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుని దీని బిడ్డలు. మొదటిగా రోమాపత్రిక 6:16 ఒక మాట ఉందండి, నాకు ఇష్టమైన మాట. రోమాపత్రిక 6:16 ప్రభు బిడ్డలంగా మనం ఏం చేయాలి, ఎందులో మరలా చిక్కుకోకుండా స్థిరంగా నిలిచి స్వతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలని మాట చూస్తేనండి 6:16 ఒక చక్కటి మాట నేను చదువుతాను, మీరు వినటానికి సిద్ధపడదాం. 6:17 మీరు పాపమునకు దాసులై ఉంటేరు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుంచి విమోచించబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఏ చిక్కుల్లో మనం చిక్కుకోకుండా ఉండాలంటే, దాస్యమైన కాడి కిందకి మరలా మనం వెళ్ళకుండా ఉండాలంటే ఇందులో చిక్కుకోకూడదంటే ఒక పాయింట్ చెప్తున్నారు పౌలు గారు. ఏంటండి, మీరు పాపమునకు దాసులై ఉంటేరు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితారో. నెంబర్ 1, ఏ ఉపదేశ క్రమంకి అప్పగించబడతారో, ఏమండి, ఉపదేశ క్రమం అప్పగించబడతారో దానికి రెండు విషయాలు. ఒకటి, మీరు ఏ ఉపదేశ క్రమానికి అప్పగించబడ్డారు, మీరు దానికి మీరు హృదయపూర్వకముగా లోబడిన వారే ఉండాలి. ఈ రోజున క్రైస్తవ జీవితం దెబ్బతినేసేది ఇక్కడే. ఉపదేశము వేరు, ఉపదేశ క్రమం వేరు. ఒక క్రమం ఉంటుంది. ఉపదేశం, వాక్యము చెప్పటం వేరు, ఉపదేశం చేయటం వేరు. వాక్యం అనేది చెప్పుకుంటూ పోయేది, చెప్పేసుకుంటూ వెళ్ళిపోయేది. ఉపదేశం అంటే అట్లా కాదు, ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా ఆ వ్యక్తిని ఆద్యపోస్తులు అడుగు జాడల్లో, దైవికమైన సిద్ధాంతాలలో, ఏమండి, పరలోక హెచ్చరికలతో, రాకడ సిద్ధాంతాలతో వారిని హెచ్చరిస్తూ, గద్దిస్తూ, సవరిస్తూ, వారిని పరలోకమునకు ప్రతిబింబాలుగా ప్రభు వచ్చినప్పుడు వారిని ఏ విధము చేతనైనా పౌలుగారి వలె పరిపూర్ణంగా నిలబెట్టడమే ఉపదేశ క్రమం యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు అందరూ కూడా వాక్యం చెప్పేసి వాళ్ళు ఎక్కువైపోతున్నారు, వినేవాళ్ళు తక్కువైపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘాలలో వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కువ, వినేవాళ్ళు తక్కువ. ప్రతి వాళ్ళు వాక్యం చెప్పేయడమే. విమర్శించడం కాదు, ప్రస్తుతం జరిగేది అదే. చెప్పేవాళ్ళు ఎక్కువ, చేసేవాళ్ళు తక్కువ. చూసారండి ఎట్లా మారిపోయిందో. కాబట్టి ఉపదేశము, వాక్యము చెప్పటం వేరు, ఉపదేశము చేయటం వేరు. ఉపదేశం అనేది అనుభవపూర్వకంగా ప్రభుతో నడిచి అడుగు వేసి ఆ ప్రకారం జీవిస్తేనే ఉపదేశం. వాక్యం వినేస్తే ఉపదేశం అవుతుంది. ఆ ప్రకారము మనం ఆది అపోస్తలుల అడుగు జాడలోకి రాగలగాలి. ఉపదేశ క్రమం ఒకటి మనకు ఉంది దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా. ఆ ఉపదేశ క్రమానికి మనం అప్పగించుకోవాలి. మొదట నెంబర్ 1, వాక్యం వినటం వేరు, వాక్య ప్రకారం జీవిస్తున్నాం కాదు. అది ఏం చేసినా ఒక క్రమము, ఒక విధానం అనుకున్నది ఏమిట్లా. ఉపదేశ క్రమము, ఆది అపోస్తలుల క్రమము, యాజక క్రమము, యాజక మర్యాద, పరలోక మర్యాద, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకి ఇష్టం వచ్చిన మనకు నచ్చినట్టు బతికేయడం కాదు, మనకు తెలిసిందే వేదం అనుకోకూడదు. దేవుని బిడ్డలారా, ఒక క్రమం ఉంది. ఆ ఉపదేశ క్రమం నీకు నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్టు వినాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ ప్రభు రక్తులను కడగబడ్డాం, బాప్తిసం పొందిన తలకాయ ఊపాం నీళ్ళలోని, ప్రభు బతికిద్దాం. మరి గట్టెక్కే గంతులెత్తి ఎలాగండి? మనం కాదు గంతులేయడం కాదు, ప్రభు గంతులేంతాడు ఆయన మాట వినకపోతే. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఉపదేశ క్రమం మనకు నిన్ను నీవు పూర్తిగా అప్పగించుకోవాలి. రెండవది, ఆ ఉపదేశానికి కింద ఒక మాట ఉంది ఇక్కడ, ఏమండి, హృదయపూర్వకంగా లోబడాలి. యాక్టింగ్, నటన, నోడుతో, నాలుగుతో నువ్వు కొందరు తలకాయ ఊపితే దేవుని బిడ్డలారా. ఒకటి, ఉపదేశ క్రమానికి అప్పగించుకొని దానికి ఏ ఉపదేశ క్రమానికి అయితే మనం అప్పగించుకున్నామో దానికి హృదయపూర్వకంగా లోబడినప్పుడే పాపము నుంచి విడుదల పొందుతాము, నీతికి దాసులు అవుతాము. అదే నిజమైన స్వతంత్రం. ఇందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆ స్థాయిలో ఉన్నామా?
ఈ విధానం మనకు లేకపోతే, ఉపదేశ క్రమానికి మనము అప్పగించుకోకపోతే కనుక, ఉపదేశానికి పూర్తిగా దాన్ని మనం లోపడకపోతే కనుక మనం పాపం నుంచి విడుదల పొందలేము. మరలా దాస్యం నీ కాడి కిందకి వెళ్ళిపోతాం. జాగ్రత్త. నెంబర్ 1 అది చిక్కుకోకుండా, చిక్కుల్లో పడకుండా ఉండడానికి ప్రధాన పాయింట్ ఏంటంటే ఉపదేశ క్రమమునకు లోబడాలి. ఆ ఉపదేశ క్రమానికి అప్పగించుకోవాలి. దేనికైతే అప్పగించుకున్న ఉపదేశానికి పూర్తిగా హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా, బుద్ధిపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, ఇష్టపూర్వకంగా లోబడినప్పుడే నీతికి దాసులము. దేవునికి స్తోత్రం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ చెబుతున్నాడు ఆయన, మరలా మనం చిక్కుకోకుండా ఉండాలంటే గలతీ 5:13 ఒక మాట ఉంది. గలతీ 5:13 ఒక మాట ఏంటంటే చాలా అద్భుతమైన మాట చూడండి. 5:13 అంటున్నాడు కదా. 5:13 మీరు సహోదరులారా, 5:13 మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక. రక్షణ పొందేసాం, ప్రభు స్వంతం. ఒకటి చెప్పమంటారు, ₹1,00,000 మాట. మీకు ₹1,00,000 మాట. హలో, ₹1,00,000 మాట ఏంటంటే ప్రభు తన బిడ్డలకి స్వతంత్రమనిచ్చాడు కానీ స్వేచ్ఛనివ్వలేదు. మరలా చెప్తాను. యేసయ్య తన బిడ్డలకి స్వతంత్రమనిచ్చాడు కానీ క్రైస్తవులకి స్వేచ్ఛనివ్వలేదు. స్వతంత్రం అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటాయి, ఫార్మాలిటీస్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, చట్టం ఉంటుంది, విధి ఉంటుంది, నియమ నిబంధనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ అన్నది ఏముండదు, పోవటమే పైకి. దేవునికి స్తోత్రం. క్రైస్తవులకు స్వేచ్ఛనివ్వలేదండోయ్. చెవులు గలవాడు ఈ మాటలు వినును గాక. జాగ్రత్త. స్వేచ్ఛ లోకస్తులకు ఉన్నది, స్వతంత్రం మనకున్నది. ప్రైజ్ గాడ్. కాబట్టి ఒకటి, ఉపదేశక్రమానికి పూర్తిగా హృదయపూర్వకంగా అప్పగించుకున్నప్పుడు ఆ ఉపదేశానికి మనం లోబడినప్పుడే నిజమైన స్వతంత్రం మనకు వస్తుంది. ఎందులో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉపదేశం మనల్ని కాపాడి సురక్షితంగా నడిపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే స్వతంత్రం అయ్యాం కరెక్టే, అయితే స్వతంత్రాన్ని పొరపాటున శరీర క్రియలకు హేతు చేసుకోకూడదు. నెంబర్ 1 తొందరగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దీని బిడ్డలారా, ఈ ఉపదేశాన్ని శరీర క్రియలకు లోబడిపోయిన వ్యక్తి ఎవరో తెలిసిన బైబిల్లో? సంసోన్. వద్దున బాబు, ఆ పిల్ల మంచిది కాదు, మన ప్రజలు ఉన్నారంటే అబ్బెబ్బే ఆ పిల్లే కావాలి. ఈరోజు చాలామంది రక్షణ పొందుతున్నారు కానీ అన్య వివాహాలు చేసుకుంటున్నారు. పోనీ పరిశుద్ధ వివాహాలు చేసుకుంటున్నారు కానీ ఎవరిని ఎలగబెడుతున్నారంటే పేరుకు పరిశుద్ధ వివాహం, ఆచారాలన్నీ అయ్యాయి. ఎవరు చేసుకోమన్నారు పరిశుద్ధ వివాహం? నిన్ను మరి శరీర క్రియలు నీళ్ళు సావట్లేదు కదా. శరీర క్రియలు నువ్వు చచ్చిపోయిన దాని అయితే, చచ్చిపోయిన వాడు అయితే ఎందుకు ఆచారం నీకు వస్తుంది? ఆచారం వదలట్లేదండి. వివాహంలో వదలట్లేదు, ఒక చావులో వదలట్లేదు. చాలా బాధాకరమైన విశేషం. పుట్టినప్పుడు ఆచారం, చచ్చిపోయినప్పుడు ఆచారం, నువ్వు పెద్దదానం అయితే ఆచారం, చిన్నదానం అయితే ఆచారం, పెళ్ళి అయితే ఆచారం, దినమైతే ఆచారం. ఏంటండి ఇది? ప్రభు మనల్ని దర్శించి మార్చును కాక. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, ఇంకా అవకాశాలు ఉండవు. నీకులది ఆచారం వదులుకోకూడదుగా నేను ఇష్టపడుతున్నాను. ఆచారంలో ఉండి ఆచారం వదలకుండగా ఆత్మీయుడు ఎట్లా అవుతావు నువ్వు? అటు సాతానికి ఉపయోగం కాదు, దేవుడికి ఉపయోగం కాదు. కాబట్టి మీరు 2 చేతులు జోడిస్తున్నాను. ఆచారం మీరు జయించలేకపోతే డ్రాప్ అయిపోండి, ప్రభువులో లోకంలోకి వెళ్ళిపోండి. కానీ మీరు కనుక ప్రభువులో ముందుకు సాగాలన్నా, దీవించబడి ఆశీర్వదించబడాలన్నా ఆచారం ఉంటే నీకు తిప్పలు, జాగ్రత్త, తిప్పలు కూడా వస్తాయి. ఈ మాటలు చెప్పడానికి నేను సేవకుడిగా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే చాలామంది జీవితాలు ఆచారాలు వదలలేదు, ఆపదలు వదలలేదు. ఆచారాలు కావాలా? ఓకే, ఆపదలు వచ్చేస్తాయి. ఆచారాల వెంబడే ఆపదలు, ఆపదల వెంబడే ఆచారాలు. నువ్వు ఆచారాలు వదలనంటే ఆపదలు వస్తానే ఉంటాయి. కాసుకో. దేవునికి స్తోత్రం. కాబట్టి అనబట్లారా, ఒకటి ఏమండి, శరీర క్రియలకు లోబడిపోయిన వ్యక్తి ఎవరో తెలుసా అండి? సంసోన్. ఎంత ప్రతిష్ఠత, ఎంత వైరాగ్యం, ఎంత సమర్పణ, ఎంత వ్రతధర్మం కలిగిన వ్యక్తి అండి. కానీ సంసోను అన్నీ మర్చిపోయాడు, వేశ్యలతో కలిసిపోయాడు, ఫిలిష్తీయులతో. ఏంటంటే ఎన్ని సంబంధాలు చూసారా? దేవుడు ఎంత హెచ్చరించినా తన నాజీరును పోగొట్టుకున్నాడు, తన వ్రతాన్ని, తన ప్రతిష్ఠతను పోగొట్టుకున్నాడు, తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి చిక్కుకున్నాడు, చెప్పుకోలేదండి. అన్యుల గుడికలో చిక్కడిపోయాడు, కళ్ళు పీకబడ్డాయి. ఎంత దారుణం! చిక్కడిపోయాడు. ఆ పరిస్థితి రావద్దు. దేవుడిచ్చిన మొత్తం తలంతా బోడిగుండి అయిపోయింది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి! దేవుళ్ళారా, కళ్ళు పీకబడ్డాయి. ఒక బంటు చేత నడిపించబడ్డాడు. ఒక అభిషేకం గల వ్యక్తి అనేక మంది నడిపించాల్సింది పోయి ఈయనే ఒక వ్యక్తి చేత నడిపించబడ్డాడు. జాగ్రత్త. అనేక మంది నడిపించవలసిన మనం, అనేక మంది చెప్పవలసిన మనం
మనం అనేక మందికి చెప్పవలసిన మనం ఒక్క వ్యక్తి చేత చెప్పించుకున్నా మనం అవుట్ అయిపోయినట్టే దేని బిడ్డలారా. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ ప్రభువుని తెలుసుకున్నా ఇంకా ఒక వ్యక్తి చేత చెప్పించుకునే స్థితిలో ఉన్నావంటే నువ్వు ఆత్మీయుడు కాదు, నువ్వు చిక్కుల్లో ఉన్నట్టే, శరీర క్రియలు నీలో ఉన్నట్టే. శరీర క్రియలు నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు చెప్పించుకుంటున్నావు, హెచ్చరించబడుతున్నావు. పరిపూర్ణ సమర్పణ లేదు, పరిపూర్ణ లోబడి తత్వం లేదు. పేరుకు సేవకులు, పేరుకు విశ్వాసం. మేము సీనియర్లు అండి, పోయిలో పెట్టి తగిలేసుకోవాలి. మీ సీనియారిటీ ఎవరు కావాలి? సీనియారిటీ ప్రభులో సీనియారిటీ కాదు, సిన్సియారిటీ కావాలి. ప్రభు కోరిక సీనియారిటీ కావాలి, నీ ఎక్స్పీరియన్స్ ఎవరికి కావాలి? అవతల పడేసి పట్టుకెళ్ళేది. ప్రభు మనకు కావాల్సింది సిన్సియారిటీ, యథార్థత. నీ మన యొక్క ఏమండి సీనియారిటీ ఎక్స్పీరియన్స్ ప్రభువులో పనిచేయదు. క్రైస్తవ జీవితంలో ఎక్స్పీరియన్స్ కాదండి, క్వాలిటీ కావాలి, ప్యూరిటీ కావాలి, క్లారిటీ కావాలి. సాటిస్ఫై ప్రభు అవ్వాలి మనల్ని బట్టి. మనం సాటిస్ఫై అయిపోయి తోత్రం మనసు జబ్బు కొట్టుకోవడం కాదు. క్లారిటీగా ఉండాలి భక్తి, ప్యూరిటీగా ఉండాలి ఆత్మీయత, ఫుల్ఫిల్గా ఉండాలి అభిషేకం. సాటిస్ఫై మనల్ని బట్టి ప్రభు పరలోకం సంతోషించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి సంసోను ఏమైపోయాడంటే తను చిక్కడిపోయాడు, అన్యుల చేత బంధించబడ్డాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, ఎవరో తెలుసా అండి ఆయన? ఇంకొక వ్యక్తి శరీర ఆశలకు లోబడిన వ్యక్తి ఎవరో తెలుసా అండి? అబ్షాలోము. చాలా అందగాడు, జుట్టు బాగా. కొంతమంది అండి ప్రభు నమ్ముకుంటారు కానీ వాళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు తెలియదు. వాళ్ళకి స్వతంత్రం సంవత్సరానికి ఒకసారి. అబ్షాలోం కండి సంవత్సరానికి కోసం జడ వేసుకున్నాడు. ఏంటండి అబ్షాలోం పెద్ద జుట్టు ఉండేదండి ఆడోళ్ళలాగా. ఆయనకి సంవత్సరానికి ఒకసారి స్వతంత్రం వచ్చేది. ఆయనకి సంవత్సరానికి ఒకసారి జుట్టు కత్తిరించేవాడంట. ఆయనకి ఆ రోజు స్వతంత్రం అనుకుంటా, తలబరువు తగ్గుతుంది అనుకుంటా. దేని బిడ్డలారా చాలా అందగాడు, కానీ ఉపయోగం ఏముందండి? తండ్రికి గడ్డపర్లా తయారయ్యాడు. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. కొంపల ముంచేది సౌందర్యమే. మన అందం మిమ్మల్ని ఎత్తుకుపోయేది, మన సౌందర్యమే మనల్ని నడి బజార్లో మనం నిలబెట్టేది ఒక రోజున. ఎప్పుడయ్యా అంటే నువ్వు అందాన్ని బట్టి గర్వించావో, సౌందర్యాన్ని బట్టి ఏమవ్వాలంటే ఇంకా మనం అణిగి ఉండాలి. ప్రభు ఇచ్చిన అందం, సౌందర్యం ప్రభు ఇచ్చినవండి. వాటిని మనం ఆరబోసుకుని ఎండబోసుకుని ఏమంటే ఆకాశ పక్షులకి మనం ఆహ్వానం పంపకూడదు. అందం ఉందా ప్రభు స్తుతించు, సౌందర్యం ఉందా ఆత్మ సౌందర్యం కలిగి ఉండడానికి ప్రయాసపడు. దేవునికి మహిమ కలగాక. అందం మోసకరం, సౌందర్యం అర్థం. యెహోవా యందు భయభక్తులు గల వారే కొనియాడబడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. శరీర ఆశలు కలిగిన వ్యక్తిగా చాలా అందగాడు, కానీ తండ్రికి వేదన కలిగించాడండి. తండ్రి అడవులు పాలవటానికి కారణమయ్యాడు, రాజ్యం వదిలేయటానికి తండ్రి గుండె కోత కారణమయ్యాడు అబ్షాలోము. అటువంటి అబ్షాలోము ఏమైపోయాడండి? ఏ జుట్టు అయితే ఒత్తిగా పెంచుకున్నాడో కంచెరి గాడి మీద వెళ్తా ఉంటే ఈయన జుట్టు దేనికి చిక్కుడిపోయిందంటే అండి, మస్తకీ వృక్షపు కొమ్మలకు చిక్కడిపోయిందంట, కిందన గాడిద వెళ్ళిపోయిందంట. ఏమండి అలాగా నింగికి నేలకి మధ్యన ఆ చెట్టు కొమ్మల మధ్యన వేలాడుతూ ఉన్నాడు. యోబే కదండి, యోబు కాల్చి కొట్టి చంపేశాడు. చూసారా? రాకుమారుడు దిక్కుమాల మరణం పొందాడు. కారణం ఏంటంటే శరీరాశ. దిక్కుమాల చావు చచ్చాడు అన్యుల చేతిలో. సంసన్ శరీర క్రియలు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఎవరో తెలుసండి? ఆయన చూడండి, సమూయేలు సెకండ్ గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 2వ వాక్యంలో ఎవరండి? దావీదు గారు అన్నారు, అయ్యా మన జనసంఖ్య ఎంత ఉంది? మన జనసంఖ్య ఎంత ఉందంటే యోబు గారు అన్నయ్యా, రాజ్యమైన నీకు ఈ కోరిక ఎలా? దావీదు రాజు గారండి, అరే నీ కళ్ళ ముందే దేవుడు నీ జనాభాని 100 రెట్లు చేయగలుగుతాడండి రాజుగారండి. ఎందుకంటే మీకు ఈ జనాభా లెక్క లేదో, నేను రాజుని, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, నా మాటే పైన ఉండాలి. నాకు జనసంఖ్య కావాలంటే ఓకే. జనసంఖ్య చూశారు. తెల్లారేసరికి దావీదు దుఃఖపడు, అయ్యో నేను అవివేకమైన పని చేశానే, అయ్యో చాలా ఘోరం జరిగిపోయిందని బాధపడుతున్నారు. వెంటనే హెవెన్ నుంచి రిపోర్ట్ వచ్చేసింది. గాదు ప్రవక్త వచ్చేసాడు. హలో అబ్రహాం, క్షమించాలి, అయ్యో హలో కింగ్ డేవిడ్ గారు, ప్రైజ్ లార్డ్, ప్రభు మీతో వచ్చి 3 విషయాలు మీ ముందు పెట్టమన్నాడు. 7 సంవత్సరాలు ఏం కావాలంటే అండి, 7 సంవత్సరాలు
7 సంవత్సరాలు కరువు పంపించమంటారా? 3 నెలలు శత్రువుల చేత తరమబడతారా? 3 నెలల్లో తెగులు రప్పించమంటారా? చాయిస్ ఇస్ యువర్స్. ఏదో తొందరగా చెప్పండి, నా ప్రభువుకు నేను చెప్పాలి. 7 సంవత్సరాలు కరువులో ఉంటారా? 3 నెలలు శత్రువుల చేత తరమబడతారా? 3 రోజులు తెగులు చేత చచ్చిపోతారా? కమాన్ ఫస్ట్ రిప్లై నాకు ఇవ్వండి. ప్రభువు మిమ్మల్ని అడిగిరమన్నాడు అన్నప్పుడు అంటున్నాడు అక్కడ, అయ్యో నేను గొప్ప చిక్కుల్లో పడి ఉన్నాను. ఇప్పుడు వెలిగింది అయ్యగారికి. ఏమండి ఈ రోజున శరీర ఏంటండి, దావీదుకి ఏమొచ్చింది ఇక్కడ? శరీర ఆశ. ఏమండి శరీర ఇది ఏంటంటే ఒక కోరిక. యెహోవా అంటున్నాడు అక్కడ, అయ్యా ఎందుకయ్యా మీకు ఈ కోరిక? రాజువని మీకు ఎలా ఈ కోరిక పుట్టింది? కొంతమంది కోరిక, నాకు ఎంత ఉంది, నేను ఎంతలో ఉన్నాను, నాకు పేరు ఎంత ఉంది, గొప్పతనం ఎంత ఉంది, నేను ఎంతమంది గొప్పగా చెప్పుకున్నాను. చచ్చా యేసు నామములో అవన్నీ నశించునుగాక. మరుగై ఉండాలి మనం. మరుగైన వారిని దేవుడు మెరుగుపెట్టి తన అంబుల పొదిలో బాణంగా వాడుకొనుగాక. నువ్వు మెరుగుపెట్టుకునే కొలది కూడా పుట్టుకు ఇరిగిపోతావు అంతే. దేనికి పని చేయదు మనం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఉదయకాలం ప్రభు మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏమండి దావీదు చేసిన పొరపాటును బట్టి, అయ్యా నేను గొప్ప చిక్కుల్లో ఉన్నాను, అవివేక పని చేశాను, నన్ను తప్పు చేశాడండి. తాను చేసిన తప్పుకి ఎంతమంది చనిపోయారండి అక్కడ? ఇంచుమించుగా ఏమండి 70,000 మంది చనిపోయారు తెగులను బట్టి. ఆ చావుకు కారణం ఎవరు? దావీదు కదా. దావీదు కోరిక కదా. జనసంఖ్య లెక్క పెట్టినందుకే కదా దావీదు ద్వారా వచ్చిన శోధన. ఈ రోజున నీలో ఉన్న తుచ్చమైన కోరికలు బట్టి, దేవునికి ఇష్టం కాని కోరికలను కోరి, నీ ద్వారా నీ కుటుంబం, నీ ద్వారా నీ సంఘం, నీ ద్వారా నీ సమాజం, నీ ద్వారా నీ గల్లీ దేవుని కోపానికి గురవుతుందేమో. మనకిచ్చిన స్వతంత్రాన్ని శరీర క్రియలకు వాడుకోకుండా ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆ రకమైన మాటగా ఏమంటే ఒక మాట ఉంది ఇక్కడ చూడండి. ఒక మాట ఇంకొక మాట ఏంటంటే, ఒకటి ఈ స్వతంత్రాన్ని మనం ఏం చేయాలంటే, దేనికి వాడాలంటే అండి, మనం ఎందులో చిక్కుకోకుండా ఉండాలంటే ఉపదేశ క్రమానికి లోబడాలి. నెంబర్ 2 దానికి పూర్తిగా అప్పగించుకోవాలి. నెంబర్ 2 శరీరకులకు హేతు మనం చేసుకోకూడదు. 3వ మాట చెప్పిన ముగించేస్తున్నానండి. 3వ మాట ఏముందంటే ఇక్కడ చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2:16 ఒక మాట ఉంది. ఈ స్వతంత్రాన్ని మనం దేనికి వాడాలి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:16 చక్కటి మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. తొందరగా ముగించుకున్న ఈ మాటలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:16 చక్కటి మాట ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. 2:16 2:16 చక్కటి మాట ఉందండి. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచగా దేవునికి దాసులమని లోబడి యుండుడి. దేవునికి స్తోత్రం. ఈ స్వతంత్రం పొందే ఈ స్వతంత్రాన్ని ఏంటండి, దుష్టత్వమును కప్పిపెట్టుటకు దీన్ని ఉపయోగించవద్దు. ఈ రోజున ఏమండి మనం ప్రభు బిడ్డలమని దుష్టత్వాన్ని కప్పెడుతున్నామేమో, ఆత్మీయతని కప్పెడుతున్నామేమో. ఏది మనల్ని కప్పెట్టేస్తుంది మనకు తెలుసు బాగా. ఎరుకో పట్టణానికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఎవరు వచ్చారని అక్కడికి? జక్కయ్య అని ఒక ఆయన వచ్చాడు. ధనవంతుడైన జక్కయ్య వచ్చాడు. ఆయన ఏం కప్పెట్టేసింది? ధనం కప్పెట్టేసింది. ధనవంతుడైన జక్కయ్య అవటానికి పొట్టుడే కానీ చాలా మనీ మైండ్. దేవుళ్ళారా వచ్చాడు, కానీ ఆ గుంపు వల్ల చూడలేక వెళ్ళిపోయాడండి. కానీ మేడి చెట్టు ఎక్కి కూర్చుంది. యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని ధనం కప్పెట్టేసిందని అవటానికి జక్కయ్య ఇజ్రాయేలీయుడే, పేరుకు పరిశుద్ధుడే అని తెలిసిన వ్యక్తే. కానీ ఏమండి తన ధనము ద్వారా తాను కప్పడిపోయి ఈ రోజున ఆ స్వతంత్రాన్ని దేనికి వాడలేదండి? ప్రభు ఇచ్చిన స్వతంత్రాన్ని ప్రభు కోసం ప్రభువుకు లోబట్టలేదు. దుష్టత్వం చేత తన కళ్ళు మూయబడ్డాయి, ధనము చేత కళ్ళు తెరబడిపోయి తన బిజినెస్ మైండ్లో చాలామంది అండి ఈ రోజున చర్చికి ఎందుకు రావట్లేదు బ్రదర్ అంటే, బిజీ పాస్టర్ గారు, బిజీ అండి బ్రదరు, మీకంటే ఇంక చర్చేనండి, మాకు బోల్డ్ ఉంటాయి సార్, మేము ఇవాళ తెలంగాణ ఉండాలి, రేపు మహారాష్ట్రలో ఉండాలి, ఇల్లు ఉండాలి, పాకిస్తాన్లో ఉండాలి. అవునా బిడ్డ? మరి ఒకసారి చెప్పాలా దేవుడికి నీ గురించి ఎంత బిజీయో ఒకసారి చెప్పు ప్రభువుకి. చెబితే బిజీగా ఉన్న మనల్ని కొంచెం ఖాళీ చేస్తాడు ఆయన. బిజీగా ఉన్నారు కదా మీరు, బిజీగా ఉన్న మిమ్మల్ని దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఖాళీ చేసేయబోతున్నాడు. చెప్పొద్దు బిజీగా. బిజీ అంటే దేవుడు మీకు విశ్రాంతి ఇస్తాడు. ప్రభువుకి చెప్పమంటారా మీ గురించి? మీరు చాలా బిజీ అని సేవకుడితో తోడు విశ్వాసాలు చేయడం కాదు. ప్రభు నేను బిజీగా ఉన్నానని దేవుడితో చెబితే ఇస్తాడండి ఆయన. మీ బిజీ తగ్గిస్తాడు, మీ బర్డెన్ తగ్గిస్తాడు, మీకు ఫ్రీ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడతాడు.
అప్పుడు వదిలిపోద్ది దరిద్రం అంతా కదా. బీయింగ్ అండర్ సాటాన్స్ యోక్ అన్నాడు దైవజనుడు. బిజీ అనే మాటగా బియుఎస్వై బిజీ అనే మాటకు అర్థం ఏంటంటే బీయింగ్ అండర్ సాటాన్స్ యోక్, సాతాను కాడి కింద ఉండటమే బిజీ. ప్రభు బిడ్డలంగా ప్రభు కన్నా బిజీ మనం, భక్తుల కన్నా బిజీ మనం. దయచేసి ఆ మాట అనొద్దని ప్రభు బిడ్డ మనం చేస్తున్నాను. అబ్రహాము దేవునికి లోబడకుండా దుష్టతను కప్పిపెట్టడానికి ఈ యొక్క ఎవరన్నీనా జక్కయ్య గారు సిద్ధపడిపోయి ధనం చేత కప్పడిపోయి దుష్టతం చేత కప్పడిపోయి యేసుని చూడటానికి సమయం లేక ఏదో ఒక రోజున తన బిజినెస్ పరంగా ఒక రోజు వచ్చాడు. మొత్తం యేసు ఎవరో చూడాలనుకున్నాడు. ఎందుకంటే ఎవరింటికి వెళ్ళినా అందరూ ఇదివరకు డబ్బులు తీసుకుని అందరూ కూడా ఇప్పుడు ఏసైకి డబ్బులు ఎదిరించేస్తున్నారు. ఏరే బాబు ఏంటి నా వడ్డీతో పాటు నా మొఖాన్ని కొడుతున్నారు ఏంటి, ఇదివరకు వస్తే ఎంతో గౌరవించేవారు, డబ్బులు ఎంత నాకు వంగ నమస్కారం పెట్టేవారు, ఏంటి మీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది, ఎలా దీవెని పొందారు, నా అప్పు నాకు ఎలా తీర్చగలుగుతున్నారంటే యేసు ప్రభు నమ్ముకున్నాం. అరే నేను యేసు ప్రభు నమ్ముకున్నానంటే నీ నడక వేరు మా నడక వేరు బాబా, మేము సంపూర్ణం, నువ్వు ఎవరు అంటే అసంపూర్ణుడు అన్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళి అదే సమాధానం చెబుతున్నారు. అరే ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఇదివరకు వీళ్ళు నాకు డబ్బు ఇవ్వలేక కాళ్ళట్టినవారండి, ఇప్పుడు ప్రైజ్లా చెప్తున్నారు, డబ్బు తీసుకోమని పిలిచి మరీ ఇచ్చేస్తున్నారు. నేనేమో ఈలోక ధనవంతుని, వీళ్ళు పరలోక ధనవంతులని అర్థమైపోయింది ఆయనకి. ఏమంటే వచ్చేసి తను దుష్టత్వం చేత కప్పడిపోయి యేసయ్యను చూడలేకపోతున్నాడు. తన కళ్ళు తెరవబడ్డాయి, తెరిపించబడ్డాయి తన భక్తుల ద్వారా. యేసయ్యను చూచాడు, చూడలేకపోయాడు, మెడిచెట్టెక్కాడు. యేసయ్య దగ్గరకు వచ్చి జక్కయ్య త్వరగా దిమ్మనగానే సర్రం జరిపోయి యేసయ్య దగ్గరికి వచ్చి వందనాలు చెప్పడం కాదు, యేసయ్యను చేర్చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతకాలం ఆయనకి డబ్బు ఉంది కానీ ఏం లేదంటండి, యేసయ్య తనలో లేడు. ఇప్పుడు యేసయ్యను చేర్చుకున్నాడు కాబట్టి నిజమైన స్వతంత్రం వచ్చింది. దేవునికి స్తోత్రం. నిజమైన స్వతంత్రం వచ్చిందండి. అందరూ ఈయన పాప అంటున్నారు, పాపి పాపి అంటున్నారు. ఇంకేం పాపి? యేసయ్యను చేర్చుకున్నాక నువ్వు పరిశుద్ధుడివే, యేసయ్యను చేర్చుకున్నాక నీలో చీకట్లేదు వెలిగే, యేసయ్య నీలోకి వచ్చాక, నీ ఇంట్లోకి వచ్చాక, హృదయంలోకి వచ్చాక, జీవితంలోకి వచ్చాక, బ్రతుకులోకి వచ్చాక ఇతడును అబ్రహాము కుమారుడే, నేడి ఇంటికి రక్షణ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఆత్మీయ స్వతంత్రం వచ్చింది, ఆనందం వచ్చింది, చెడ్డ పేరు పోయింది, సాక్ష్యము బాగైంది. ఏ నోటితో ఎవరైతే పాప అన్నారో వారందరి దగ్గర ఏంటండి అన్యాయంగా తీసుకున్నదానికి 4 గంటలు తిరిగి మారు మనసుతో నిజంగా తగ్గ ఫలాలు ఫలించాడు. నిజమైన ఆత్మీయుడిగా, నిజమైన ఇశ్రాయేలుడిగా, నిజమైన పరిశుద్ధుడిగా, పరలోక ఆత్మీయ వారసుడిగా మారిపోయాడు. అది నిజమైన స్వతంత్రం అంటే. డబ్బు ఉంటే ఎవరికి కావాలి స్వతంత్రం లేనప్పుడు? ప్రభు నీలో లేక ఎన్ని ఉన్నా సార్ నీవు వ్యర్థం. కాబట్టి జక్కేవలి నిజమైన స్వతంత్రాన్ని పొందుకుందాం, ఆయన చేర్చుకుందాం. నమ్ముకుంటే ఉపయోగం లేదు, నరకానికి పోతాం మనం ప్రభుని నమ్ముకుంటే. ప్రభుని నమ్ముకుంటే పరలోకి వెళ్తానికి గ్యారెంటీ లేదు బిడ్డ. ప్రభుని చేర్చుకోవాలి. నమ్ముకునేవాళ్ళు కాదు, అమ్ముకునేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. యేసయ్యను తాకట్టు పెట్టేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. భక్తులారా, యేసయ్యను మనం చేర్చుకుందాం. ఆయన మనల్ని చెక్కు చెదరకుండా మేఘముల మీద పరలోక రాజ్యం చేర్చునుగాక. కాబట్టి ఎందులో మనం చిక్కుకోకుండా, శరీరక్రియలకు ఏదో చేసుకోకుండా, సంపూర్ణ ఉపదేశ క్రమానికి లోబడి, ఏమండి ఒక మాట నేను చెబుతున్నాను, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమలే మనల్ని ఆవరించింది. ఎబ్రీ పత్రిక 12 ఉంటుంది మాట. ఇంత గొప్ప వేగమలే మనల్ని ఆవరించిందన మనము కూడా అదిగో సాక్షి సమూహం పైన కనబడుతుంది. మనకన్నా ముందున్న భక్తులు ఆ సమూహాన్ని చూసంటే మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు వచ్చేస్తున్నాయి ఈ రోజున. కష్టపడలే చిక్కులు, చాలా సింపుల్గా ముడేసి వెళ్ళిపోతాడు ఆ పోదిగాడు. ఆ చిక్కుల్ని విప్పుకోవాలంటే విశ్వాసము కద్దను కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మన ముందున్న పంది రంగులు ఓపుతో పరిగెడదాం. ఆ మహిమలో ఆయనతో పాటు నిలబడదాం. దేవుడి మాటలు దీవించినట్లుగా మన ఇచ్చిన ఆత్మ స్వతంత్రాన్ని ఎందులో చిక్కొనగనగా, ఏ చిక్కుల్లో చిక్కొనగనగా మన పరిశుద్ధం కాపాడుకుంటూ దేనికి హేతు చేసుకోకుండా ప్రభు చూసి ప్రభు ఇచ్చే నిజమైన స్వతంత్రం కోసం సిద్ధపడదాం. మనం సిద్ధపడి మన కుటుంబాన్ని సిద్ధపరిచి సంఘంలో అనేక మంది సమకూర్చుదాం. గొప్ప ప్రభు మందగా మన సంఘాన్ని అభివృద్ధి పరుచుకుందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన సంఘములు దేవుడు దీవించి ఆస్వాదించిన కాక. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభు, ఈ రాత్రి ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడడం బలపరిచింది. మీకు స్తోత్రాలు. విధమైన వాక్యం ప్రభాకారం మేము విడుదల పొంది రక్షణ పొంది మేమందరము ఏ దాస్యమునికి లోబడకుండా, ఎవరికి మేము దాసులం కాకుండా, దేనికి మేము దాసులం కాకుండా, అన్నిటి ఎందుకు స్వతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావంటున్నావు. కాబట్టి మేము దేనికి దాసులమే బానిసలంగా కాకుండా నీకు మాత్రమే దాసులంగా ఉండి నీకు లోబడి ఉండే కృపను మాకు దయచేయమని, ఈ స్వతంత్రాన్ని మేము మరలా కాపాడుకుని దుష్టతను కప్పిపెట్టకుండా, శరీరకులకు హేతు చేసుకోకుండా
స్వతంత్రాన్ని మీ రాజ్య వ్యాప్తి కొరకు అనేక ఆత్మలక్షణ వరకు వాడి అనేకులకి ఈ స్వతంత్రాన్ని పంచిపెట్టే పాత్రలుగా వాడుకుని మేము తెచ్చుకోమని మా బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని వాక్యమాల ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ సమాధానం మనందరి సదా తోడై ఆ నిత్య మహిమ స్వతంత్రంలో మనల్ని ప్రవేశింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరూ మా కోసం ప్రార్థన చేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యు ఆల్. వందనాలు.